Welcome back to my channel Kirti's Corner. So in this vlog I came up with a new recipe about hair oil. Yes అండి, సో ఈ వ్లాగ్లో నేను ఒక హెయిర్ ఆయిల్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ టూ. సో అదేంటో చూసేద్దాం. ఈ హెయిర్ ఆయిల్లో ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోరింటాకులు, కొన్ని హైబిస్కస్ లీవ్స్ అంటే మందారాకులు, కొంచెం కరివేపాకు అంటే కర్రీ లీవ్స్. సో ఇలా ఒక 3 ఇంగ్రీడియంట్స్. అండ్ మనందరికీ తెలుసు అలోవెరా ఎంత మంచిది కదా. సో అలా టెండర్ అలోవెరా లీవ్స్ అంటే టెండర్ అలోవెరా మనం తీసుకొని ఇదంతా నీట్గా మనం వాష్ చేయాలి. ఫస్ట్లీ వాష్ చేసేసాక దీన్ని మిక్సీ చేసేయాలి. మిక్సీ చేసేసి మనము రెగ్యులర్గా వాడే ఆయిల్, బీట్ ఆలివ్ ఆయిల్, బీట్ కోకోనట్ ఆయిల్, కొంతమందికి ఏ ఆయిల్ సూట్ అవుతుందో ఆ ఆయిల్లో ఇదంతా వేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని హీట్ చేయాలి. హీట్ చేసేసి స్టోర్ చేసుకోవడమే. చాలా సింపుల్ కదా. సో మళ్ళీ ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, దీంట్లో కనుక మనకు ఇంకొంచెం ఓపిక ఉంటే ఇందులో ఈ విటమిన్ క్యాప్సూల్స్ కూడా వేసుకోవచ్చు, ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎస్పెషలీ హెయిర్ ఫాలికల్స్ని, హెయిర్ని చాలా స్ట్రెంథెన్ అండ్ రూట్స్ నుంచి మనకి చాలా స్ట్రాంగర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇంకా ఇందులో స్మెల్ కోసం ఇదంతా మనకి పచ్చివాసన ఉంటుంది, హెర్బల్ ఆయిల్ కదా. సో ఇదంతా మిక్స్ చేయి కొంచెం స్మెల్ అలా ఉంటుంది కాబట్టి మనకు పచ్చకర్పూరం దొరుకుతుంది, క్యాంఫర్ అంటారు కదా, అలాంటి క్యాంఫర్ కొంచెం వేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ యువర్ హెయిర్. సో ఈ విధంగా నేను ఒక ఆయిల్ చేసుకున్నాను. చాలా సింపుల్ అండ్ మీకు నచ్చితే మీకు ఇంకొంచెం కావాలంటే దీన్ని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంత మంచిగా ఉంటుందన్నమాట. నేనైతే ట్రై చేశాను, టెస్ట్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోయి సో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంత ఈజీయో. సో ఈ ప్రాసెస్ మనం ఫాలో అయిపోయి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్లీ మనము ఇవి గోరింటాకులు తీసుకున్నాము, జస్ట్ ఒక కప్ ఆఫ్ గోరింటాకులు. ఇదేంటంటే మందారాకులు ఒక 10 to 15 లీవ్స్. ద నెక్స్ట్ ఫాలోడ్ బై కరివేపాకులు, ఎంత లేతగా ఉంటే అంత బాగుంటుంది. సేమ్ జస్ట్ టెండర్ అలోవెరా కూడా ఇంట్లో పెంచినవేవి. సో ఇలా మనము ఈ 4 ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. సో ఈ 4 లీవ్స్ అనేవి హెయిర్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అండ్ ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట దీనివల్ల. సో ఇలా మనము ఇవన్నిటిని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకున్నాక మనము కొంచెం సేపు డ్రై అయిపోయాక దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వీటన్నిటిని మనము అంతా ఒకేసారి కలిపేసి మిక్సీ చేసేసుకోవాలి. సో హైబిస్కస్ లీవ్స్ని మనము కట్ చేసి మిక్సీ చేసుకుంటే బెటర్, బికాజ్ అవి కొంచెం పెద్ద సైజెస్లో ఉన్నాయి కాబట్టి ఐఎమ్ జస్ట్ సిజర్స్తో వాటిని కట్ చేసి అన్నీ వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ లీవ్స్ అన్నీ మిక్సీ చేసేసుకున్నాక ఇలా మనము పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఆర్ ఎనీ ఆయిల్, బీట్ ఆలివ్ ఆయిల్ ఆర్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఎనీ ఆయిల్ కొంచెము బాగానే క్వాంటిటీ తీసుకొని ఒక కడాయిలో వేసేసుకున్నాక దాన్ని మనము డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేయాలి. అది ఎలాగో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇందులో మీకు కావాలంటే కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత ఫైన్ పేస్ట్ లాగా వచ్చిందో. సో ఈ 4 థింగ్స్ అలోవెరా ఇదంతా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇదంతా మనము ఆయిల్లో వేసేయాలి. ఈ ఆయిల్ మనకి చాలా చీప్, చాలా రీజనబుల్ అండ్ ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు అండ్ ఎలాంటి ఏజ్ గ్రూప్ అయినా వాడచ్చు. బోత్ మెన్ అండ్ ఉమెన్ కెన్ ఈజీలీ అప్లై ఇట్ ఆన్ దేర్ స్కాల్ప్ టు రూట్స్ అండ్ నీట్లీ మసాజ్ ఇట్ ఇన్ సర్క్యులర్ అండ్ యాంటీ సర్క్యులర్ మోషన్. సో మంచి ఒక మసాజ్ లాగా చేసుకొని దీన్ని అప్లై చేసుకుంటే అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఆ పేస్ట్ అంతా డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా ఒక కంటైనర్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి అది బాయిల్ అవుతుంది కదా, అందులో ఈ చిన్న కడాయి పెట్టేసి లెట్ ఇట్ బాయిల్. సో డబుల్ బాయిలింగ్ మెథడ్ ఎందుకు మనము ప్రిఫర్ చేస్తామంటే ఇలా చేస్తే అందులో ఉన్న హెర్బల్ క్వాలిటీస్ ఏదైతే ఉంటుందో అది గ్రాడ్యువల్గా ఆయిల్లోకి వస్తుందన్నమాట. సో గ్రాడ్యువల్లీ యూ కెన్ సీ దట్ ది హెయిర్ ఆయిల్ చేంజెస్ టు గ్రీన్ కలర్. సో అందుకే మనము డబుల్ బాయిలింగ్ మెథడ్ ఎంచుకుంటాము. ఇక్కడ నేను
చూపించేది ఏంటంటే పచ్చకర్పూరం. యాజ్ ఐ జస్ట్ సెడ్, ఈ ఆయిల్లో కొంచెం మనకి కొంచెం ఒకలాంటి స్మెల్ ఉంటుందన్నమాట. సో అది అందరికీ నచ్చకపోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ లావెండర్ ఎసెన్షియల్స్ అది కూడా వేయచ్చు. ఈ పచ్చకర్పూరం అనేది ఒక చిన్న స్మాల్ పీస్ వేసినా కానీ అమేజింగ్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇలాంటి ఒక డ్రై కంటైనర్లో మనము ఒక క్లాత్తో అన్న ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ మన దగ్గర ఫిల్టర్ ఉంటుంది కదా, అలా మనము ఒక క్లాత్ ఆర్ ఒక ఫిల్టర్లో మనము నీట్గా ఈ పేస్ట్ అంతా వేసేసుకొని ఆయిల్ని ఫిల్టర్ చేసి స్టోర్ చేసి పెట్టేసుకోవడమే, అంతే. అండ్ ఇది మనము లైక్ ఆల్టర్నేట్ డేస్ అన్న హెయిర్కి అప్లై చేసుకున్నా, లేకపోతే వీక్లీ వన్స్ మనము అప్లై చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. మైల్డ్ షాంపూతో వాష్ ఆఫ్ చేసుకుంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది అండ్ చాలా వెల్ నరిష్డ్గా ఉంటుంది. సో నేను క్లాత్లో ఇలా ఫిల్టర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల చాలా లెంత్ పెరుగుతుంది అని నేను ప్రామిస్ అయితే చేయను. వై? బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ జెనెటిక్స్ అండ్ హెరిడిటరీ వల్ల హెయిర్ లెంత్ అనేది డిపెండెంట్ అవుతుంది. కానీ ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా, ఇంకా హెయిర్ ఫాల్ అనేది మాత్రం పూర్తిగా తగ్గిపోయి మీకు బెటర్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే ఈ ఆయిల్ చాలా చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.